హరణహల్లిలో అడుగు పెట్టగానే విజయ్కు వింతగా అనిపించింది. ఇళ్ల ముందు కూర్చున్న పెద్దవాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిల్లలు కూడా ఆట ఆడకుండా దూరంగా ఉన్నారు. ఒక విచిత్రమైన మౌనం గ్రామాన్ని కప్పేసింది. ఒక పాత ఇంటి వద్ద విజయ్ ఆగాడు. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల అడుగు పెడితే గోడలపై పాత ఫోటోలు మరియు తాజాగా ఆరిన బట్టలు కనపడ్డాయి. ఎవరో ఇటీవలే అక్కడ ఉన్నట్టు స్పష్టమైంది. ఒక వృద్ధుడు దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, "ఇక్కడ జాగ్రత్తగా ఉండు సార్. రాత్రిళ్లు కొండదారిలో లైట్లు కనపడతాయి. అవే రామచారి మనుషులు." అదే రాత్రి విజయ్కి ఓ గుర్తు తెలియని వ్యక్తి పిలుపు వచ్చింది. అతను గ్రామంలోని చిన్న గుడిలో ఎదురు చూస్తున్నాడు. కళ్లల్లో భయం. అతను ఒక ఫోటో చూపించాడు. అందులో రామచారి ఒక పెద్ద రాజకీయ నాయకుడితో కలిసి ఉన్నాడు. ఆ వ్యక్తి ఫోటో ఇచ్చిన వెంటనే చీకటి అడవి మధ్యలో పారిపోయాడు. విజయ్ వెంటపడ్డాడు. కాని ఆ వ్యక్తి రక్తంతో నేలపై పడి ఉన్న ఎవరో కత్తితో పొడిచారు. కొన ఊపిరితో మాట్లాడుతూ, "నెట్వర్క్ ఆరంభం ఇక్కడి నుంచి కాదు సార్, బెంగళూరు నుండి. కానీ రామచారి, అతని అసలు పేరు వేరే ఉంది." సాక్షి మరణించే ముందు రక్తంతో నేలపై ఒక చిత్రం గీశాడు. అది ఒక పార్టీ గుర్తులాగా కనిపించింది. విజయ్ గుండెదడ పెరిగింది. ఇది కేవలం అక్రమ రాకెట్ కాదు, రాజకీయ కుట్ర. సాక్షి రక్తంతో గీసిన చిత్రం ఒక పాత రాజకీయ పార్టీ గుర్తుకి దగ్గరగా ఉంది. విజయ్ ఆ గుర్తును అనుసరిస్తూ హరణహల్లి కొండల దారిలో ముందుకు సాగాడు. ఒక పొద వెనుక రహస్య మార్గం కనపడింది. రాళ్ల మధ్య తలుపు వలె తిప్పి లోపలికి వెళ్లగలిగే మార్గం. ఇది గ్రామస్తులు చెప్పిన రహస్య టన్నెల్. టన్నెల్ లోపల పెద్ద పెద్ద క్రేట్లు ఉన్నాయి. వాటిపై ఒకే గుర్తు, ఒక రాజకీయ పార్టీ సింబల్. ఇది కేవలం స్మగ్లింగ్ కాదు, ఎన్నికల డబ్బు నిల్వ. వెంటనే వెనుక నుంచి లైట్ల వెలుగు వచ్చింది. ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చారు. వారిలో ఒకడు రామచారి మనిషి. విజయ్కి దొరికినట్టు అనిపించింది. విజయ్ సైలెంట్గా పక్కదారి పట్టి బయటికి రావడానికి ప్రయత్నించాడు. కానీ గోడపై కరెంట్ వైర్లు వేసి ఉన్నాయని గమనించాడు. ఎవరో ఈ మార్గాన్ని కాపాడుతున్నారు. మరోవైపు బయలుదేరినప్పుడు ఒక చిన్న నది ఒడ్డున తలుపు తెరుచుకుంది. నీటిలో పడవలు సిద్ధంగా ఉన్నాయి. రాత్రిళ్లు ఇవే అక్రమ సరుకులు తరలించే మార్గం. అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ స్వరం వినిపించింది, "విజయ్, నువ్వు ఈ దారిలోకి రాకూడదు." విజయ్ వెనక్కి తిరిగాడు. ఆ స్వరం ఎవరిది? గుట్టల్లో విజయ్ వెంబడి ఒక నీడ కదులుతూనే ఉంది. ఒక్కసారిగా అతను ఫ్లాష్ లైట్ వెలిగించాడు. ఆ వెలుగులో ఓ పరాయి ముఖం భయంకరంగా కనిపించింది. "విజయ్, నీకు ఈ లోకంలో బ్రతకనీయరు. నువ్వు తవ్విన ప్రతి అడుగు రామచారి ముందే తెలుసుకుంటాడు" అని ఆ వ్యక్తి భయానకంగా అన్నాడు. ఒక క్షణంలోనే అతను విజయ్ పై దూసుకొచ్చాడు. కత్తి మెరుపులో విజయ్ తప్పుకున్నాడు. చీకట్లో ఇద్దరూ కొట్టుకుంటూ గుట్ట దారులలో పడిపోయారు. చివరకు విజయ్ ఒక పెద్ద రాయికి వెనుకపడ్డాడు. ఆ వ్యక్తి అటవీ లోపలికి మాయమయ్యాడు. కాని వెళ్లే ముందు ఒకే ఒక్క మాట వదిలాడు, "నువ్వు నందరాజు పేరు ప్రస్తావిస్తే చావు నీదే." విజయ్ ఫ్లాష్ లైట్ తో చుట్టూ వెతికాడు. రాళ్లపై రక్తపు చుక్కలు కనిపించాయి. ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఆ రక్తపు ఆనవాళ్లు కొండదారి నుండి ఒక రహస్య గుహ వైపు వెళ్తున్నాయి. విజయ్ గుండె బరువెక్కింది. ఇది కేవలం గుట్టలలోని నీడలు కాదు, నందరాజు, రామచారి పేర్ల వెనుక మరింత భయంకరమైన జాలముందని అతనికి అర్థమైంది. విజయ్ రక్తపు చుక్కల దారిని అనుసరించి ఆ గుహలోకి ప్రవేశించాడు. చల్లని గాలి, దూరంలో నీరు చిమ్ముతున్న శబ్దం వినిపించాయి. గోడల మీద పాత గుర్తులు, ఎర్ర రంగుతో వేసిన బాణాలు కనిపించాయి. ఇవి సరిహద్దు స్మగ్లర్ల రహస్య చిహ్నాలని రైతు చెప్పిన విషయం గుర్తొచ్చింది. లోపల ఒక రహస్య గదిలో పెట్టెలు కుప్పగా ఉన్నాయి. వాటిల్లో గుట్కా ప్యాకెట్లు, అక్రమ సిగరెట్లు, కొన్నింటిలో తుపాకులు కూడా ఉన్నాయి. అప్పుడే ఒక వాయిస్, "విజయ్, ఇక్కడికి రావడం నీకు చివరి తప్పు అవుతుంది." ఆ వ్యక్తి ట్రిగర్ నొక్కగానే గుహ గోడ కూలిపోయింది. ఆ గోడ వెనక రహస్య టన్నెల్ తెరుచుకుంది. ఒక్కసారిగా లోపల ఎవరైనా కదిలిన శబ్దం వినిపించింది. విజయ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. గాయాలతో ఒక మనిషి బయటకు జారాడు. "విజయ్ సార్, ఆలస్యమైంది. వాళ్ళకన్నీ తెలుసు" అని కూలిపోయాడు. చివరి శ్వాసతో అతను చెప్పాడు, "రహస్యం వెనక రామాచారి ఒక్కడే కాదు, మరో ఇద్దరు కూడా ఉన్నారు. అందులో ఒక్కడి పేరు రమేష్, మరో ఒక్కరి పేరు నందరాజు. ఇలా ముగ్గురు పార్ట్నర్స్. ఇది పెద్ద నెట్వర్క్ ఉంది.
కానీ నందరాజు బ్రతికే ఉన్నాడు సార్. విజయ్ టన్నెల్లోనికి అడుగు పెట్టగానే లోపల బహిరంగమైన గది కనిపించింది. బరువైన క్రేట్లు, రహస్య మ్యాప్స్, స్మగ్లింగ్ మార్గాల చిహ్నాలు గోడలపై ఉన్నాయి. అప్పుడే వెనకన అడుగుల శబ్దం వినిపించింది. విజయ్ ఫ్లాష్ లైట్ వేసినప్పుడు అతని సహచర ఇన్స్పెక్టర్ రమేష్ అక్కడ నిలబడ్డాడు. విజయ్, నువ్వు నిజానికి దగ్గరగా వచ్చావు, కానీ ఈ సరిహద్దు వ్యాపారం నేను, నందరాజు, రామచారి కలిసి నడుపుతున్నాం అని రమేష్ అన్నాడు. వెంటనే 10 మంది గన్మ్యాన్లు బయటకు వచ్చారు. విజయ్ చుట్టూ గన్మ్యాన్లు ఉన్నారు. తుపాకులతో చంపడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ దగ్గరకు వచ్చి చెప్పాడు, ఈ టన్నెల్లోంచి బయటకు నువ్వు బ్రతికే రాకూడదు. నువ్వు సరిహద్దు దాటిన చివరి పోలీస్వి అవుతావు. విజయ్ చేతిని నెమ్మదిగా తన జేబు వైపు కదిలించాడు. ఆ జేబులో అతని వద్ద ఒకే ఒక్క రహస్య ఆయుధం ఉంది. విజయ్ తన జేబులోంచి ఒక చిన్న స్మోక్ గ్రెనేడ్ విసిరాడు. ఒక్కసారిగా పొగ వ్యాపించగా గన్మాన్లు అయోమయానికి గురయ్యారు. గ్రెనేడ్ శబ్దంనికి రామాచారి, నందరాజు బయటికి వచ్చారు. విజయ్ గన్మ్యాన్ దగ్గర తన గన్ లాక్కున్నాడు. విజయ్ రామాచారికి గురిపెట్టి అడిగాడు, గౌరీబిదనూరులో మొదటి మర్డర్ ఎందుకు చేశారు? అతను మా గుట్కా రాకెట్ ఫోటోలు తీశాడు. నిజం బయట పెట్టబోతున్నాడు, అందుకే చంపేశాం. ఈ రహస్యాన్ని ఎవ్వరూ బయట పెట్టలేరు. విజయ్ గన్ పట్టుకుని కాల్పులు ప్రారంభించాడు. టన్నెల్లో మెరుపుల బుల్లెట్లు శబ్దం. ఒక్కొక్కరిగా గన్మ్యాన్లు పడిపోయారు. విజయ్ అతని గన్తో షూట్ చేశాడు. రమేష్ రక్తంలో కూలిపోయాడు. నందరాజు, రామచారి చివరి ప్రయత్నంలో డెటనేటర్ నొక్కారు, కానీ పేలుడు వారినే కప్పేసింది. టన్నెల్లో మంటలు, రాళ్లు పడుతున్నాయి. పొగల మధ్య విజయ్ ఒక్కడే బయటకు వచ్చాడు. ఆ రైతు మరణం, సరిహద్దు సత్యం రెండూ ఇప్పుడు బయటపడ్డాయి. కానీ విజయ్కి మరో ప్రశ్న గుర్తు వచ్చింది. నందరాజు అనే పేరుతో వచ్చిన ఆ వ్యక్తి ఎవరు?